వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువా, ఉదయకాలం నుంచి మొదలుకొని ఈ సాయంకాలం వరకు నాయన తన కోడి పిల్లలాగా దాచుకున్న మమ్మల్ని రెక్కల చాటున భద్రపరుచుకొని ఈ సాయంకాల వేళలో నాయన సంఘమంతా కూడుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను పూజించడానికి, నిన్ను ఘనపరచడానికి తండ్రి మేము మేము వీధి సువార్త తిరగబోతున్నాం తండ్రి. అయ్యా, మేము చాలా రోజుల క్రితం నుంచి అనుకుంటున్నాం ప్రభా, ఈ దినము నీ చిత్త ప్రకారమే నాయన వీధి సువార్త తిరుగుతుండగా నాయన మా చుట్టూ నాయన నీ కంచె, నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ దాసులను నాయన వాక్యంలో చెబుతుండగా నీ పనికి వచ్చే పాత్రగా వాడుకొని ఈ విన్న వాక్యాన్ని నాయన నూరంతలుగా ఫలించే విధంగా సహాయం చేయండి. ఎవరిని వాడుకున్నావో శిల్వసాడును మర్చుకోమని సహాయం చేయమని. అయ్యా, ఏ ఆటంకాలు రాకుండా నాయన మా చుట్టూ నీ కంచెమేమని ప్రార్థిస్తున్నా ప్రభా. సహాయం కోరుకుంటున్నాం నాయన. స్త్రీలము నాయన పురుషులు అందరు కలిసి అయ్యా నీ వీధి సువార్త తిరుగుతున్నాగా నాయన మాకు తోడుండమని, నాయన పాటలు పాడుతున్నాగా నాయన మా స్వరాలను ముట్టమని, అయ్యా నువ్వే ఆశ్రయించి కాపాడమని నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు అని పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ పాప ఫలితమెప్పుడు పరలోకం వార్తను వినిపించు, నీ రక్షణ గోరి సదా వార్తను వినిపించు. తరుణమిదే పాపికి, తరుణమిదే పరలోకం చేరుటకు, నరకము తప్పుటకు త్వరపడి ప్రార్థి. తరుణమిదే పాపికి, తరుణమిదే పరలోకం చేరుటకు, నరకము తప్పుటకు, పరలోకం చేరుటకు. సోదరులారా, 2 నిమిషాలు సువార్త చెప్తాము. జాగ్రత్తగా అనాల్సిందిగా ప్రభుపేట మనం చెప్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముతో ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది. పాపముల వచ్చే జీతము మరణము, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రియులారా, మనమందరము పాపులమే. మన ఆధిపత్యుల ఆదామావుల ఆక్రమణ ద్వారా ఈ లోకంలో పాపము, శాపము, శిక్ష ప్రవేశించినది. అప్పుడే మనల్ని సృష్టించిన సృష్టికర్త, జగత్ పునాది వేయబడుకున్న స్వయంభవుడైన దేవుడు, జ్యోతిర్మైన దేవుడు అప్పుడే వాగ్దానం చేశాడు. ఆయా సమయాల్లో ఆయన ఏర్పరచుకున్న ప్రవక్త ద్వారా, రాజుల ద్వారా ప్రవచించారు. కాలం సంపూర్ణమైనప్పుడు
మానవాళ్ళందరినీ రక్షించడానికి గాను పరమ నుండి ఈ లోకానికి మనిషి కుమారుడుగా అందించాను. ఆయన యొక్క బిడ్డగాను స్వాస్థ్యముగా చేయటకు గాను దేవుడే ఈ లోకానికి పంపినారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవము ఇంకా సముద్రంలో నానా రకమైన జంతువులు మరి భూమి లోపల నానా రకాల లోహాలు ఇవన్నీ దేవుడే సృష్టించాడు. మనలను రక్షించడానికి గాను పతనమైన మానవులను తిరిగి ఆయన యొక్క రాజ్యంలో చేర్చడానికి గాను ఆ ప్రేమ ఈ లోకానికి మానవులకు వచ్చి మానవులందరినీ ప్రేమించి సువార్త ప్రకటించారు. కష్టపడి పనిచేయచ్చు మరి ఆయా చెనుగోగులు అంటే గ్రామాలు తిరిగి సేవ చేశారు. ఆ రకమైన జబ్బులతో పీడబడి వారిని ముట్టి బాగు చేశారు. చనిపోయిన వారిని సైతము లేపున్నారు. దానికంటే ముఖ్యంగా మన చచ్చిన మనను శాశ్వతంగా రక్షించగాను ఆ ప్రేమమయుడే, ఆ నీతిమంతుడే, ఆ పరిశుద్ధుడే, కృపమయుడే మనందరినీ ప్రేమించి కలవరశుల్లో మనం పొందవలసిన ఉగ్రత, శాపము, శిక్ష మనకు బదులుగా ప్రాణమర్పించారు. ఒకేసారి శ్రేష్టమైన బలియాగము అర్పించారు. ఆ ప్రేమమయుడు సమాధి చేయబడి తిరిగి సాతాను మనం జయించి సజీవుడై తండ్రి కుటుంబాల్సిన మహిమలో మనందరి కోసం జ్ఞాపన చేస్తున్నారు. ఒకరి వెంబడి ఒకరిని రక్షించడానికి గాను ప్రేరేపిస్తున్నారు. మనం ఎదగలేదు కానీ ప్రభు వారే మనం ఎదుగుతున్నారు. వీళ్ళారా ఇంకా ప్రభుని నమ్మకపోతే ప్రభు వారు త్వరగా రారాజు గారు అనన్నారు, ప్రభులో ప్రభు గారు అనన్నారు. కాబట్టి ఈ క్షణమే జనం పాపము కరం పాప నిత్యము ప్రభు సన్నిధిలో దుఃఖపడినట్లయితే ప్రభు వారు ఆయన సుమారు 2000 సంవత్సరాల క్రితమే మనందరి కోసం కార్చిన అమూల్య రక్తంలో కడిగి శుద్ధీకరించి అంతకుముందు లేనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, నిత్యరక్షణ అనుగ్రహించారు. కనుక ప్రభుని నమ్ముకొని ప్రభు యొక్క రాడు కొరకు సిద్ధపడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. రాండి రాండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని వద్దకు రమ్మని చెంతకు పరుగెడి వేగమే ప్రభుని చెంతకు పరుగెడి వేగమే రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడు. గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు యేసు కొరకు ప్రియమైన స్నేహితులారా, ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి కొద్ది నిమిషములు మీరు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నా. బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును అని చెప్పని యేసుక్రీస్తు ప్రభువు పిలుచుతూ ఉన్నాడు. రోమాపత్రికలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్పుతూ ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో
తన్ను ఎందరు అంగీకరించినో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవుటకు దేవుడు ఆయన అనుగ్రహించునని ఒక పోలిక తన యొక్క స్వరూపమును ఇచ్చినాడు. మానవుడు తన యొక్క పనుల వలన దేవునిని తెలుసుకోలేనటువంటి తున్నాడు కానీ దేవుని కొరకైనటువంటి సమయము దేవునిని గురించి తెలుసుకోలేకపోతున్నాడు. ప్రయాసపడుతున్నారు. బిడల కొరకై ప్రయాస, ముందు చూపు కొరకై ప్రయాస, ఇదిగో ఈ భూ సంబంధమైన ఆశల కొరకై ప్రయాస. అయితే మానవులు పరమను ఈ లోకమును విడిచిన తరువాత ఎక్కడికి వెళుతున్నామో ఆ ప్రయాసను వారు మరచిపోయి ఉన్నారు. ప్రతి మానవుడు తెలుసుకోవలసిన ప్రయాస ఏమనగా, ఇంకా నేను ఎన్ని సంవత్సరములు జీవిస్తాను, ఇంకా నాకు దేవుడు ఎన్ని సంవత్సరములు ఆయుష్ ఇచ్చాడు అని మనము ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానము దొరకదు. ఎందుకు దొరకదంటే మానవ జీవితం అనేది మర్మముతో కూడినది. నీవెప్పుడు చనిపోతావో, నేనెప్పుడు చనిపోతానో మనకు తెలియదు. ఎట్లా చనిపోతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఏ స్థలంలో చనిపోతామో తెలియదు. అదంతా కూడా మనలను సృష్టించిన దేవునికే తెలుసు. మానవుని యొక్క జీవితము మర్మములతో కూడిన జీవితం కనుక ప్రతి మానవుడు దేవుడంటే భయపడాలి. ఎందుకు భయపడాలి అనగా, దేవుడు మనిషికి తన స్వరూపము అనగా కొన్ని దినాలు మాత్రమే ఈ భూలోకములో జీవించడానికి ఆయన మార్గమును ఏర్పరిచినాడు. కనుకనే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పి ఉన్నారు. మార్గము, ఎక్కడికి మార్గము? ఈ రోజులలో మనం బస్సు వెళ్ళాలి, ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఆ మార్గము తెలిసి ఉండాలి. అలాగుననే మనము చనిపోయిన తరువాత, ఈ భూమిని విడిచిన తరువాత మనం ఎక్కడికి వెళుతున్నామో ఆ మార్గమును తెలుసుకొనుట ప్రతి మానవునికి అవసరమై ఉన్నది. అది ముఖ్యమైనటువంటి సంగతి. అది ఎందుకనగా ఎక్కడికి వెళతామో, చనిపోయిన తర్వాత ఏం జరిగిద్దో అని తెలుసుకోలేకపోతే నిత్య నరకం ఉన్నది. దేవుడు 2 స్థలాలను సిద్ధపరిచాడు. ఒకటి దేవుని రాజ్యం, రెండవది అగ్నిగంధకములతో మండు గుండము. ఆ యొక్క అగ్నిగంధకములతో మండు గుండములో నువ్వు నేను వెళ్ళుట దేవునికి ఇష్టము లేక, ఆ గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మనలను సృష్టించిన సృష్టికర్త, పాపమునకు వచ్చు జీతము మరణము కనుక ఆ మరణ బంధితులమైన మనలను ఇదిగో 2వ మరణము నుండి తప్పించుటకు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకములోనికి వచ్చాడు. నరరూపిగా వచ్చాడు. మన యొక్క దేహమును ధరించుకున్నాడు. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. మన కొరకై తన యొక్క పాపము లేని రక్తమును మన కొరకై చివరి బొట్టు వరకు కార్చున్నాడు. పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా జీవించాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించి నా కొరకై నీ కొరకై చనిపోయినాడు. ఇప్పుడు ఆ ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారమును మోసుకొనుతున్న సమస్త జనులారా. దేవుడు పిలిచే పిలుపునకు ఒక కులమని, ఒక మతమని, ఒక దేశమని, ఒక ఊరని ఎక్కడ లేదండి. ప్రతి ఒక్కరూ దేవునికి సమానులే. ప్రతి ఒక్కరూ దేవునిని అంగీకరించవలసినదే. అందుకనే బైబిల్లో ఉందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ దినాన ఈ వాక్యములు విని మీరు ఒక తీర్మానములకు రాకపోతే నష్టపోతారు.
ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని చెప్పినాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ రాత్రే వస్తే మన యొక్క గతి ఏమవుతుంది? ఈ రాత్రి వస్తే మనం ఎక్కడికి వెళుతున్నాం? కనుక ఆలోచన చేయండి ప్రియులారా, ఆలోచించండి. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపినని ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆత్మరక్షణ పొందవలసినదిగా మిమ్మల్ని ప్రేమతో బతిమాలుస్తున్నాం. ఆయనకు డబ్బులు అవసరం లేదండి. మనం నోటితో మన పాపములను ఒప్పుకొని హృదయంలో ఆయనను చేర్చుకొని నేడలా పాపి పరిశుద్ధుడిగా తీర్చబడి నరకమును తప్పించుకొని దేవుని రాజ్యములోనికి వెళుచున్నాడు. అట్టి కృప ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు దయచేయను కాక. ఆలోచించండి. ఒక నిర్ణయమునకు వచ్చి ఇదిగో ప్రార్థనకు వెళ్ళుచు మన జీవితాలు మార్చుకొని పరలోకము రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో బతిమాలుచున్నాం. ఇదిగో ఈ స్థలంలో నీ మాటలు వినిన ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి ప్రభువా. నీకు లోబడి నీ వాక్యమునకు విధేయులై వారి హృదయములతో నిన్ను చేర్చుకుని పాప క్షమాపణ పొంది ఆత్మరక్షణ పొంది మనసులో నెమ్మది, శాంతి, సమాధానము పొందుటకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవ నీవే వారిని దర్శించమని మీ చేతులకు అప్పగించుకొనుసు ముందుకు వెళ్ళుచుండగా నీ పనిని ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, రేపు క్రిస్టియన్ అసెంబ్లీ బ్రదర్ సంఘంలో కూడికలు జరగబోతున్నాయి. ఉదయం, మధ్యాహ్న కాలం, రాత్రి కాలం సువార్త చెప్పడానికి వచ్చిన సేవకులు తెనాలి నుంచి, పెరుగపాలెం నుంచి, యాడికి గ్రామం నుంచి నా సేవకులు రేపు సువార్త అయ్యా తండ్రి చెప్తున్నారు. అందరూ రావాల్సిందిగా ప్రియులారా కోరుతున్నాము. సమయము ఉదయం 9 గంటల నుండి రాత్రి ఎంతవరకు దేవుడి చిత్తమైతే ఎంతవరకు వాడుకుంటాడో అంతవరకు జరిగించుకోవాలని దేవుని నామం పేరిట అడుగుతున్నాం. చెప్పారు